ఈవెంట్లో మీ క్లిప్ ఒకటి వైరల్ అయింది. లైక్ మహేష్ని ఏదో బ్యాక్ లుక్ ఇచ్చి ఆర్టిస్ట్ మహేష్ని, అది బాగా వైరల్ అని చూసారా మీరు? లేదు, నాకు ఇట్ వాస్ బ్రాట్ టు మై నోటీస్ అండి. అది యాక్చువల్లీ అంటే ఐ అండర్స్టాండ్ ఇలాగా మాట లేనప్పుడు ఐ థింక్ ఎక్స్ప్రెషన్స్ని మనం ఏమైనా అనుకుంటాం. బట్ ఐఎమ్ సో గ్లాడ్ హీ క్లారిఫైడ్. అలా ఏం లేదు. ఆ రోజు ఏం జరిగిందంటే అక్కడ నుంచుంటున్న చాలాసేపు నాకు వెనకాల నుంచి ఒక సౌండ్ వినిపించింది. సో అలా వెనక్కి తిరిగాను నేను. అండ్ ఆయనతో నా ఫోన్ ఉంది. కరెక్ట్గా ఇలా స్టేజ్ ఎక్కేటప్పుడు ఆయన నాకు హెల్ప్ చేశారు. సో నేను ఆ ఫోన్ కోసం తిరిగాను. ఆయన నేనేదో వినిపించిన వెనకాల. అండ్ మనం ఆబ్వియస్లీ ఆ టైంలో స్పీచ్లో వీ వర్ ఆల్ లైక్ క్యారీడ్ అవే. సో వీ వర్ ఆల్ కాన్సన్ట్రేటింగ్ ఆయన స్పీచ్లో. సో అందుకే నాకు అంత అవగాహన లేదు కరెక్ట్గా ఏంటి అని. బట్ నథింగ్ ఎట్ ఆల్. ఇలాంటి క్లిప్స్ వస్తూ ఉంటాయి చాలా ప్లేసెస్లో, కానీ నథింగ్ లైక్ దట్ హ్యాపెన్. అండ్ ఇండస్ట్రీ అన్నప్పుడు అండ్ ఎస్పెషలీ ఇలాంటి క్లిప్పింగ్స్ చాలామందికి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి వేర్ ఇట్స్ మిస్కమ్యూనికేటెడ్. బట్ ఇట్ ఈస్ అ ప్రాపర్ మిస్కమ్యూనికేషన్. నాకు ఇంకా ఆయనతో చాలా సీన్స్ కూడా చేశాను. దర్ ఇస్ నథింగ్ లైక్ దట్. సో ఏది ఒక మనిషి వర్బల్గా చెప్పే వరకు ఏది నమ్మకండి అని నేను చెప్తాను. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ కెన్ బి వెరీ రిసీవింగ్. నాకే ఆ రోజు చూసిన వెంటనే ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఎవరు ఆరోగెన్స్ కాదు, ఎవరు అవన్నీ బిగ్ వర్డ్స్, ఆరోగెన్స్ ఆర్ మిస్బిహేవింగ్, నథింగ్ లైక్ దట్. ఎప్పుడైనా నా నుంచి అయినా ఇండస్ట్రీలో ఎవరి నుంచి అయినా మేమేమైనా చెప్పాలనుకుంటే మా నోటి ద్వారా చెప్పేస్తాం. మీరు క్లిప్పింగ్స్ వల్ల నమ్మకండి. థ్యాంక్ యూ. హరీష్ గారు, ఇది గబ్బర్ సింగ్ అనే టైటిల్ ఒక ఫిక్షన్, అంటే మనం క్రియేట్ చేసి పాపులర్ చేసిన టైటిల్. భగత్ సింగ్ అనేది ఒక నేషనల్ హీరో టైటిల్స్. అంటే ఈ టైటిల్ పెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? అదే సార్, ఖచ్చితంగా మనకి నేషనల్ లీడర్స్ని గుర్తు చేసుకున్న కొత్త జనరేషన్స్కి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఎక్కడన్నా అవకాశం ఉన్నా, ఎక్కడన్నా సందర్భం ఉన్నా సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ, సుభాష్ చంద్రబోస్ గారు కానీ, భగత్ సింగ్ గారు కానీ, వీళ్ళందరూ నా ఫేవరెట్ లీడర్స్. ఖచ్చితంగా అవకాశం ఉన్నప్పుడు భగత్ సింగ్ గారి గురించి, పటేల్ గారి గురించి సందర్భం వస్తే చెప్పాలి. కాబట్టి చెప్పినందుకు మీరందరూ నన్ను అభినందించాలని కోరుకుంటున్నాను. రాశి గారు, ఉస్తాద్ మీకు ఒక స్పెషల్ ఫిలిం అని మేము అనుకుంటున్నాము. సో పవన్ కళ్యాణ్తో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోవడం ఎలా ఉంది, ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి మ్యామ్. చాలా బాగుందండి. చాలాసార్లు చెప్పాను నేను ఆయనకి పెద్ద ఫ్యాన్ అని. వర్క్ చేసే ముందు కూడా చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను. అండ్ ఐ థింక్ ఇట్ వాజ్ అ డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ ఫర్ మీ. అండ్ నేను ఇది కూడా చెప్పాను దట్ చాలా తక్కువగా మాట్లాడతారు కానీ ప్రతి ఒక్క మాటలో ఒక విలువ ఉంటుంది. సో చాలా నేర్చుకున్నాను ఆయనతో పనిచేస్తున్నప్పుడు. ఐ లర్న్ట్ అబౌట్ స్టార్డమ్, ఐ లర్న్ట్ అబౌట్ హ్యూమిలిటీ, హంబల్గా ఉండాలి no matter where life takes you. And ఆయన ఫ్యాన్స్తో కూడా ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి డ్యూరింగ్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్. అండ్ నా లైఫ్లో కూడా ఐ థింక్ దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఫిల్మ్ దట్ హ్యావ్ బీన్ అ పార్ట్ ఆఫ్. సో వెరీ ఎక్సైటెడ్ అండి, వెరీ గ్రేట్ఫుల్. హరీష్ గారు, సార్ మీ రీమేక్ల విషయంలో చాలామంది గుచ్చి అడుగుతుంటారు. నేను ఈ మధ్యలో అర్బాజ్ ఖాన్తో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు. గబ్బర్ సింగ్ సినిమా చూసిన తర్వాత మళ్ళీ నేను హిందీలో రీమేక్ చేయాలనిపించేంతగా హరీష్ గొప్పగా చేశాడు అని ఒక మాట అన్నాడు. థ్యాంక్ యూ సార్. మీ నోట్లో పంచదార పోయా. సో మీ రియాక్షన్ ఏంటి సార్? సార్ నిజంగా అప్పుడు అడిగారు కూడా. అప్పుడు గబ్బర్ సింగ్ అయిపోయిన తర్వాత దబంగ్ 2కి అడిగారు వాళ్ళు. యాక్చువల్గా అది గణేష్ గారికి ఇంకా డీటెయిల్స్ దాని గురించి బాగా తెలుసు. ఇక్కడి నుంచి ఎవరిని అడిగినప్పుడు ఈ ఆన్సర్ చెప్తాను నేను. అని ఎన్నెన్ని గుర్తుపెట్టుకుంటామండి. పోస్ట్ ప్రొడక్షన్ అడవుల్లో ఈ ఆన్సర్ చెప్పడం మర్చిపోయాను. యాక్చువల్గా ఇది చెప్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్ ఇలా గుర్తు చేసినందుకు. శ్రీలీల గారు, హాయ్ అండి. హలో అండి. హాయ్ అండి. మీరు చేసిన ఫిల్మ్స్లో భగవంత కేసరి అండ్ పరాశక్తి కొంచెం స్టాండ్అవుట్ అయి కనిపిస్తాయి మీ పెర్ఫార్మెన్స్. అంటే మీ స్టంట్స్, డ్యాన్సెస్ అంటారు కదా, వాటిని పక్కన పెట్టి చేసిన సినిమాలు. ఉస్తాద్ భగత్ సింగ్లో కూడా అలాంటి మోడ్ కనిపిస్తుంది. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నారు? అంటే మీ స్ట్రెంత్ శ్రీలీల అంటే వేరే డ్యాన్సెస్ అంటారు కదా, అవి పక్కన పెట్టి కొన్ని సినిమాలు చేస్తున్నారు కదా, పరాశక్తి కానీ, భగవంత్ కేసరి కానీ. ఉస్తాద్ భగత్ సింగ్ ఎలాంటి ఇంపాక్ట్ ఇవ్వబోతుంది మీకు? థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎస్పెషలీ పరాశక్తి గురించి మాట్లాడినందుకు. అండ్ ఐ థింక్ ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేటప్పటికి ఒక క్యారెక్టర్ అండి. నాకేముండేదంటే నన్ను ఎస్పెషలీ ఒక సినిమాలో చూసిన తర్వాత జనాలు నన్ను ఆ క్యారెక్టర్ పేరు పిలిస్తే ఐ ఫెల్ట్ లైక్ అదొక విన్ అని. అండ్ ఈ సినిమాలో ఎస్పెషలీ నా పేరే వాడారు, లీలా అని. సో నేను చెప్పడం కన్నా ఐ థింక్ సినిమానే సమాధానం అవుతుంది.
ఏంటి పర్ఫార్మెన్స్ అంటే ఓ చేయాలి ఓ ఇది చేయాలని కాదండి. మన క్యారెక్టర్కి మనం న్యాయం చేసామా, మనకి ఇచ్చిన దాంట్లో ఆ అమ్మాయిని ఎలా అనుకున్నారో డైరెక్టర్ ఆ ఇన్విజన్ ఎలా చేశారో అలా చేసామా అనేది. సో అలాంటి ప్రయత్నం ఏ సినిమా కూడా. కాకపోతే ఇట్స్ అ వెరీ వెల్ రిటన్ క్యారెక్టర్. సో దీనికి నేను క్రెడిట్ మా డైరెక్టర్ గారికి అండ్ రైటింగ్ టీమ్కి ఇస్తానండి. ఈ క్యారెక్టర్ రైటింగ్ వల్ల ఈ క్యారెక్టర్ మీకు బాగా అనిపిస్తుంది. నవీన్ గారు సార్, ఈ సినిమా కోసం ఇక్కడ అండి, ఈ సినిమా కోసం చాలా ఖర్చు పెట్టారు, పెద్ద పెద్ద సెట్లు వేశారు. అయినా ఒక 45 నుంచి 50 రోజుల్లో సినిమా ఫినిష్ చేశారు. సో పవన్ కళ్యాణ్ గారు అంత బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉండి ఈ సినిమాని చాలా త్వరగా కంప్లీట్ చేశారు. ఈ విషయంలో మన హీరోలు ఆయన చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉందా? సినిమా మేకింగ్ విషయంలో ఇలాంటి త్వరగా చేసి బడ్జెట్ తగ్గించుకునే అవకాశం ఉన్నప్పుడు ఆ విషయంలో దృష్టి పెట్టాల్సి ఉందా? ఎప్పుడైనా సరే యూ హ్యావ్ టు కంప్లీట్ లెస్ డేస్ సినిమాకి ఎప్పుడు హెల్ప్ అవుతుంది. బట్ అగైన్ స్క్రిప్ట్ బట్టి ఉంటుంది, ఇంకోటి డైరెక్టర్ క్లారిటీ బట్టి ఉంటుంది. హరీష్ గారు అంటే ఆయన ముందు చెప్పడం కాదు, ఎందుకంటే ఈ సినిమా నిజంగా మాకు చాలా ఈజీగా అయిపోయింది. మాకు అసలు ఏ టెన్షను లేదు. సో ఆ క్లారిటీ ఉండి ఈరోజు తీయాలనుకుంటే కంప్లీట్ చేయగలిగిన క్లారిటీ ఉంటే ఇట్ విల్ హ్యాపెన్. అండ్ అగైన్ స్క్రిప్ట్ పెద్ద స్క్రిప్ట్ అనుకోండి, ఇట్ విల్ టేక్ మోర్ డేస్. సో అదంతా డెఫినెట్గా ఎప్పుడైనా సరే డేస్ తగ్గితే ఇట్ విల్ హెల్ప్ ద ప్రాజెక్ట్ కానీ బడ్జెట్ తగ్గుతుంది, విచ్ ఇస్ గుడ్ ఫర్ ద ప్రొడ్యూసర్, విచ్ ఇస్ గుడ్ ఫర్ ద ఎంటైర్ చైన్. మాకు తక్కువైతే మేము తక్కువ అమ్ముతాం డిస్ట్రిబ్యూటర్స్కి, ఎవ్రీబడి విల్ బీ హ్యాపీ. సో డైరెక్టర్కి మైండ్లో కాన్షియస్నెస్ ఉంటే డెఫినెట్లీ ఇట్ విల్ హ్యాపెన్. అంటే హీరోస్ కూడా, డైరెక్టర్ హీరోస్ ఇద్దరు. ఇప్పుడు కళ్యాణ్ గారికి ఆయనకి ఈ డేస్ రిస్ట్రిక్షన్ ఉంది, 40 కాదండి. దిస్ ఫిలిం వాజ్ షార్ట్ ఫర్ అబౌట్ 80-90 days. ఆయనది ఒక 55 days చేసాం. అది కాకుండా ఆయన కూడా చేసాము. బట్ ఏదైనా హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసరు ఒక దాటి మీద ఉంటే వీ కెన్ ఫినిష్ ఫిలిమ్స్ ఇన్ 100 days. హరీష్ గారు, గబ్బర్ సింగ్ తీసినప్పుడు చాలా కష్టపడి తీసుంటారు, కానీ ఉస్తాద్కి వచ్చారు చాలా అలవోకగా తీసాను అని చెప్తున్నారు. ఏంటి అంత ఈజీ అయిందా దానికి దీనికి డిఫరెన్స్? అంటే అది నా 3వ సినిమా, ఇది 9వ సినిమానో 10వ సినిమా అనుకుంటాను. 9. సో దాంతో ఏంటంటే ఎక్స్పీరియన్స్ వస్తున్న కొద్దీ యూ విల్ రీచ్ ఫైనల్ ఎడిట్కి వెళ్ళిపోతుంది విజన్. దాని మూలంగా అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. అండ్ మా కెమెరామెన్ అయినాక బోస్, ఆయనతో 4వ సినిమా నాకు. సో ఒక షాట్ తీసాక ఇద్దరం ఇలా చూసుకుంటే ఆయనకు అర్థమైపోతుంది నెక్స్ట్ షాట్ ఏంటనేది. ఇమీడియట్ కెమెరా అక్కడ పెట్టేస్తాడు. ఆ సౌలభ్యం ఉంది ఆ కెమెరామెన్తో. నిర్మాతలు చెప్పాం కదా సార్, అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చే నిర్మాతలని. అందుకే నేను ప్రొడ్యూసర్లో ఫైట్ చేశా అని చెప్పారు ఆయన. అసలు ఇది లేదు, ఇది కాదు అనే పదం వాళ్ళ డిక్షనరీలో లేదు అసలు బేసిక్గా. నవీన్ గారు, ఈ సినిమా ముందుకు జరిగింది కదా, ఇప్పుడు ఓటీటీ డేట్ ఏమన్నా మారిందా సార్? అంటే 4 weeks 6 weeks ఎట్లా ఉంది? 5 weeks. 5 weeks. రాశి హాయ్. సో వన్ ఆఫ్ యువర్ ఎర్లీ ఇంటర్వ్యూస్లో ఊహల గుసగుసలాడే టైంలో యువర్ యాక్చువల్లీ లిజనింగ్ ఆర్ వాచింగ్ టు పవన్ కళ్యాణ్ స్పీచ్ డ్యూరింగ్ ద ఇనాగ్రల్ ఆఫ్ జనసేన అని చెప్పేసి అన్నారు. సో అప్పుడు యూ ఎక్స్పీరియన్స్ ద యూఫోరియా, ఈ మొబైల్ ఫోన్స్లో అందరు ఫ్యాన్స్ అంతా. సో మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ యూఫోరియా అనేది లైవ్లో చూస్తున్నారు కదా. సో వాట్ వాస్ దట్ ఫర్ యూ? ఇంకా చూశానండి, ఎందుకంటే అప్పుడు పవనిజం రాశారు షర్ట్స్ మీద, ఇక్కడ ధనం పెట్టారు. అంటే నేను ఇలాంటి బిహేవియర్ చూడలేదు అస్సలు ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో. నేను చాలామందిని చూశాను అండ్ దే వర్ లైక్ హోల్డింగ్ ద హ్యాండ్స్ లైక్ దిస్. సో ఒక దేవుళ్ళలాగా దే ట్రీట్ పవన్ కళ్యాణ్ గారు ఫర్ ద రియల్ లైఫ్ హీరో దట్ హీ ఈస్. సో ఐ థింక్ యూఫోరియా కూడా ఇంకా పెరిగింది ఫర్ హిమ్, యునో ఆఫ్టర్ హీస్ ఎంటర్డ్ పాలిటిక్స్ ఆల్సో. ఎందుకంటే ప్రతిసారి జనాల కోసం ఆలోచిస్తారు. సెట్స్లో కూడా హీ టాక్స్ అబౌట్ హౌ యూ కెన్ హెల్ప్ పీపుల్. ఓకే, ఇప్పుడు మీరు ఒక యాక్టర్ అయ్యారు, హౌ ఆర్ యూ ప్లానింగ్ టు హెల్ప్ పీపుల్ అనేది. సో ఐ థింక్ దట్స్ వాట్ మేక్స్ హిమ్ అ రియల్ లైఫ్ హీరో. అండ్ నేను కూడా చాలా ఇన్స్పైర్ అయ్యానండి. హరీష్ గారు, ఓజీ తర్వాత అంటే ఓజీలో పవన్ కళ్యాణ్ గారు ఆడియో లంచ్ ఈవెంట్ కానీ సక్సెస్ మీట్ కానీ కటానాతో గన్నుతో ఎంట్రీస్ ఇచ్చిన తర్వాత ఉస్తాద్కి కూడా కొంచెం ఎక్స్పెక్ట్ చేశారు ఫ్యాన్స్. అవును. సో ఓజీ ఫ్యాన్ బాయ్ సుజీత్కి సాధ్యపడింది, కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్కి ఎంత సాధ్యపడలేదు? అంటే మా సినిమా చెప్పే కదండి, ప్రీపోన్ అవడంతో లాస్ట్ మినిట్ వరకు నేను అసలు పర్సనల్గా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని నేను ఆడియో ఫంక్షన్ ఉంది ఇలా చేస్తున్నాను అని అసలు ఎక్కడ చేస్తున్నాం ఏంటో కూడా తెలియదు. పవన్ కళ్యాణ్ గారు
వచ్చే గంట ముందు నేను వచ్చా. అదంతా మా ప్రొడ్యూసర్లు చూసుకున్నారు. అండ్ యా డెఫినెట్గా ఓజీలో ఫంక్షన్లో సుజీత్ అతన్ని మన హీరో గారిని కన్విన్స్ చేశారు. ఫంక్షన్ అనేది స్క్రీన్ బయట కదా, నేను స్క్రీన్ లోపల చాలా విషయాలు కన్విన్స్ చేశా. నవీన్ గారు, సో అంటే దురంధర్ ఎఫెక్ట్ గురించి మీరు ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేసిందే. అయితే ఇప్పుడు దురంధర్ తెలుగు షోస్ క్యాన్సిల్ అయ్యాయి బికాస్ ఆఫ్ ద లాస్ట్ మినిట్. దురంధర్ తెలుగు షోస్ అనేవి క్యాన్సిల్ అయ్యాయి బికాస్ ఆఫ్ ద డీసీపీ ఇష్యూస్ ఇవన్నీ కూడా. సో ఇప్పుడేమన్నా అది మిస్డ్ ఆపర్చునిటీలు అనిపిస్తుందా ప్రీమియర్స్, ఉస్తాద్కు ప్రీమియర్స్ ప్లాన్ చేయకపోవడం అనేది? లేదండి, అంటే తెలుగు అయినా ఇక్కడ మెయిన్ హిందీనే కదండి. దురంధర్ 90% పీపుల్ వాంట్ టు వాచ్ ఇన్ ఒరిజినల్ లాంగ్వేజ్. సో దానివల్ల పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అంటే కాకపోతే అది ప్రీమియర్స్ వద్దనుకొని మళ్ళీ ఇప్పుడు లేకపోవడం వల్ల అదేమన్నా మిస్ అయ్యారేమో అన్న ఇది. అంటే ప్రీమియర్స్ ఒకటి వి వాంట్, అంటే మనకి ఇది రెగ్యులర్ డే కాదు, పండగ రోజు. అందుకని పొద్దున్నే ఆంధ్రాలో 5 o'clock కానీ ఇక్కడ 7కి కానీ స్టార్ట్ అయితే కంటిన్యూ చూస్తారు. హాలిడే లేనప్పుడైతే ప్రీమియర్ హెల్ప్ అవుతుంది. హాలిడే ఉంది కాబట్టి వీల్ హ్యావ్ 5 shows కంటిన్యూస్గా ఆ మొమెంటం ఉంటుంది. అందుకని మేము దురంధర్ ఉన్నా లేకపోయినా పండగ రోజు కాబట్టి ఎర్లీ మార్నింగ్తో స్టార్ట్ చేద్దామని అనుకున్నాం. హరీష్ గారు, గబ్బర్ సింగ్కి బిఫోర్ కళ్యాణ్ వేరు, ఆ గబ్బర్ సింగ్తో కళ్యాణ్ గారి ఎలివేషన్స్ కానీ హై ఎనర్జీ కానీ బీజీ కానీ చాలా హైలైట్ అయింది. లైట్లోకి రండి, పర్లేదు. అయితే ఇప్పుడు ఉస్తాద్కి వచ్చేపాటికి ఈ మధ్యలో చాలా సినిమాలు వచ్చినాయి, ప్లస్ అందరూ కేజీఎఫ్ లాంటి ఎలివేషన్సే ఇస్తున్నారు. సో ఉస్తాద్లో పవన్ కళ్యాణ్ గారిని నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ సినిమా నుంచి? అంటే ఎలివేషన్స్కి ఎంత స్కోప్ ఉంది ఇందులో అనేది? కదా సార్, ఎవ్రీ డైరెక్టర్ విజన్ డిఫరెంట్గా ఉంటుంది. అందుకే మీరు కూడా ప్రేక్షకులు కూడా అన్ని సినిమాలు ఒకేలా కాకుండా డిఫరెంట్ సినిమాలు చూడాలని కోరుకుంటారు. సో అన్ని సినిమాలు కేజీఎఫ్లో ఉండవు, ఎందుకంటే ప్రశాంత్ నీల్ విజన్ వేరు. మా అనిల్ రావిపూడి కూడా, మా తమ్ముడు కూడా హిట్లు కొడుతున్నాడు, బ్లాక్ బాస్టర్ మీద బ్లాక్ బాస్టర్ ఇస్తున్నాడు, తనది ఒక డిఫరెంట్ విజన్. అలాగే నాకు గబ్బర్ సింగ్ ముందు కళ్యాణ్ గారి సినిమాలు 2 డిసప్పాయింట్ అయితే ఇంకా అప్పుడు కొంచెం ఎక్కువ టెన్షన్లో ఉండేవాళ్ళం. ఇప్పుడు బ్రహ్మాండమైన బ్లాక్ బాస్టర్ వచ్చింది ఓజీ. సో చాలా ఉత్సాహంగా ఉన్నాం. ఇంకా ఆనందంగా ఏముంది ఎందుకున్నానంటే ఓజీకి కంప్లీట్గా డిఫరెంట్గా ఉండే సినిమా నా సినిమా. ఒక్కొక్క ఫ్యాన్ ఒక్కొక్కలా చూస్తాడు కాబట్టి ఫ్యాన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేసినా అవన్నీ ఉంటాయి. డైలాగ్స్, కామెడీ, డాన్సెస్, సాంగ్స్, ఎంటర్టైన్మెంట్, యు నేమ్ ఇట్, ఎవ్రీథింగ్ విల్ బి దేర్ ఇన్ ఉస్తాద్. గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్గా మీరు ఎంత సాటిస్ఫై అయ్యారు? గబ్బర్ సింగ్ అంటే మీ ఉద్దేశం గబ్బర్ సింగ్ ఉస్తాద్ భగత్ సింగ్ కంపారిజన్ వస్తుంది కదా? గబ్బర్ సింగ్ డే బిఫోర్ అండి ఏం తెలియదు అది ఎలా ఉంటుందో. ఇప్పుడు కూడా రేపు పొద్దున దీన్ని మీరు ఎలా తీసుకుంటారని దాన్ని బట్టి ఇప్పుడు కొంతమంది బాగుంది అనొచ్చు, కొంతమంది ఓకే అనొచ్చు, కొంతమంది మళ్ళీ టికెట్ కొనుక్కొని వెళ్ళిపోతాను అనొచ్చు, కొంతమంది 1 time వాచబుల్ అనొచ్చు, కొంతమంది 10 సార్లు చూస్తా అనొచ్చు. ఇది ఏదైనా సరే సాంద్రత అంటే దాని ఏమంటారు, ద డిగ్రీ ఆఫ్ ఎవరెవరికి ఎంతెంత పర్సంటేజ్లో నచ్చుతుంది నా చేతుల్లో లేదు, కానీ అందరికీ నచ్చే సినిమా అని బట్టి నాకు ఖచ్చితంగా నమ్మకంగా ఉంది. కళ్యాణ్ గారు అన్నారు శ్రీలీలతో డ్యాన్స్ చేయడం చాలా ఇబ్బంది అని, కష్టం అని మ్యాచ్ చేయడం. సో ఉందా వాళ్ళిద్దరి మధ్యలో సాంగ్స్ డ్యాన్స్? మీరు చూసారు కదా దేఖ్లేంగే సాలలో డ్యాన్స్ చేస్తుంది కదా అమ్మాయి. అది ఎలా కన్విన్స్? సరదాగా అన్నారు ఉంటుంది, డ్యూయట్ ఉంటుంది. యా, థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ క్వశ్చన్స్. హ్యాపీ ఉస్తాద్ ఉగాది ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టీమ్. అండ్